కానీ ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత శుక్రవారం ఉంటది కదా సార్! ఈవేళ రిలీజు. ఆ రోజు మీ మానసిక పరిస్థితి ఏంటి? నేను అంటే చేసామండి. తర్వాత మేము సాంగ్స్ రిలీజ్ చేసామండి. హ్మ్. అప్పట్లో మనకి ఇవి ఉండేవి గాదు గదా! ఎక్కువ యూట్యూబ్ అంత తక్కువుండేది. అవునవును. ఉండేది గానీ ఎక్కువ మనకంత స్ట్రీమింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఇంటర్నెట్ పెట్టుకొని. అవును. ఇప్పుడు తర్వాత మనకి జియో అంతా వచ్చి ఇప్పుడు 1 జీబీ ఫ్రీ వచ్చేసి అవును. ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఫోన్‌లోనే ఉంటున్నాం గదా! సో, అప్పట్లో యూట్యూబ్ అనేది తక్కువ. సీడీలు రిలీజ్ చేసాం. ఎంపీ3లు అవన్నీ ఎక్కువుండేవి. అవును. నేను మధ్యలో యూఎస్ ఎళ్ళానండి. యూఎస్‌కెళ్ళేసి వచ్చా. వచ్చేసరికి సాంగ్స్ అన్నీ వైరల్ అయిపోయాయి. హ్మ్. సినిమా రిలీజ్ ఫిబ్రవరి 14 అనుకుంటా. వాలంటైన్స్ డేకి ఆ వీక్‌లో. మొత్తం సాంగ్స్ అన్నీ వైరల్ అయిపోయాయి. ఈ సాంగ్స్ అన్నీ హిట్ అయిపోయింది. తర్వాత పబ్లిసిటీ చేసుకుంటూ ఎళ్ళాము. ఆడియో ఫంక్షన్ చేసాం అంతా. మార్నింగ్ ప్రీమియర్ షో వేసామండి. ప్రీమియర్ షోలో కొంచెం కొంతమందికి నచ్చింది. కొంతమందికి సినిమా అలా ఉన్నాం మీరు చేశారన్నారు. అర్థం అవ్వలే నాకు. హుహు. అప్పుడు 'బీరాజు' గారే ఫస్ట్ వచ్చి సినిమా హిట్ అన్నారు. ఆయనే సినిమా హిట్ అన్నారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, మీడియా పీపుల్ కొంతమందొచ్చి సినిమా హిట్ అని చెప్పారు. హ్మ్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హ్మ్. కొంచెం ఆడియన్స్‌లోనే కొంతమంది ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి అంతా నువ్వు చేసావన్నారు. కానీ సినిమా గురించి పెద్ద చెప్పలేదు. అమ్మో! టెన్షన్ స్టార్ట్ అయింది. నైట్ పడుకోలా. హ్మ్. ఇంటికెళ్ళి నైట్ పడుకోలేదు. ఇది చూస్తే మార్నింగ్ లేచి శ్రీమయూరి థియేటర్ ఉంది కదా! హ్మ్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్. హ్మ్. ఆ శ్రీమయూరి థియేటర్‌కెళ్ళాను. శ్రీమయూరి థియేటర్‌కెళ్ళి హౌస్‌ఫుల్. హౌస్‌ఫుల్లు ఆ క్రౌడ్‌లో నా ఇంకా గుర్తు నా బెస్ట్ ఫ్రెండ్ పర్స్ కూడా పోయింది. ఎవరో పర్స్ కూడా కొట్టేసారు. సో, అలా గుర్తుండిపోయింది అది. మనోడు ఎప్పుడు కలిసినా "ఒరేయ్! నీ సినిమాకి రిలీజ్‌కి ప్రేమ కావాలి నా పర్స్ పోయిందిరా బాబు" అనేవాడు. అందులో పాపం వాడి కార్డ్‌లన్నీ ఉండేవి. కట్ చేస్తే హౌస్‌ఫుల్ అండి. తర్వాత కాలొచ్చింది. కాలొచ్చి అన్ని చోట్ల నుంచి మంచి ఓపెనింగ్స్, హిట్ ఫిల్మ్ అన్నట్టు ఇదైంది. సో, అక్కడి నుంచి ఇంక కొంచెం అందరం రిలాక్స్ అయ్యాం. రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ వచ్చినాయి. అంతా కూడా ఆల్ గుడ్. అందరూ కూడా బాగుందనడం. దాంతో మనం ప్రమోషన్ చేసుకుంటూ అలా వెళ్ళాం. మీరన్నట్టు 'ప్రేమ కావాలి' మ్యూజికల్ హిట్. చాలా పెద్ద హిట్. హ్మ్. 'లవ్లీ' మ్యూజికల్ హిట్. హ్మ్. 'సుకుమారు'లో కూడా చాలా మంచి పాటలుంటాయి. హ్మ్. కానీ ఆ తర్వాత 'శశి' వరకు హ్మ్. మీ ఆల్బమ్‌లో గుర్తుండిపోయే పాట రాలేకపోయింది. హ్మ్. ఒక ఇబ్బందిగా అనిపించదా? మ్యూజికల్ పరంగా? అంటే అండి 'ప్రేమ కావలి'తో పోలిస్తే అవును. ఏదైనా కష్టమే. అవునవును. 'ప్రేమ కావలి', 'లవ్లీ'తో పోలిస్తే. అనూపు అసల విజృంభించేసేసాడు. అవును. అవును. ఆ 2 అనూప్ పీక్. హ్మ్. 'సుకుమారు'లో కూడా 'నీలాకాశంలో' అవును. సాంగ్ పెద్ద అవును. హిట్. అవును. 'ప్యార్ మే పడిపోయాను'లో ఒక సాంగ్ ఉంటుంది. హ్మ్. 'ప్యార్ నిన్నే నేను చూసా' అని ఒక సాంగ్ ఉంటది. హ్మ్. అది కూడా చాలా మంచి హిట్టే. హ్మ్. 'రఫ్‌లో' మణిశర్మ గారు నాకు 2, 3 మంచి పాటలిచ్చారు. బట్ ఆ 'ప్రేమ కావలి' ఆల్బమ్ మళ్ళీ కొట్టాలి అంటే ఇట్స్ టఫ్. అలా అది చాలా కష్టం. అది గుర్తుండిపోయే పాటలు. హ్మ్. మళ్ళీ 'శశిలో' 'ఒకే ఒక లోకం' సాంగ్. అసల ఆ పాట ఎలా ఎళ్ళిపోయిందంటే వైరల్‌గా. ఇప్పటికి వింటుంటారు పాట. ఆ! ఆ పాట. అవును. మొన్న కూడా మేము వరంగల్ ఎళ్తే ఆ సాంగ్ ప్లే చేస్తే చాలా అరుపులు. పిల్లలు ఎంత హ్మ్. ఓ అని అరుస్తున్నారు. సో, హ్మ్. ఫెల్ట్ హ్యాపీ. ఇంత సాంగ్ ఇంత రీచ్ అయింది. హ్మ్.